ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామనంటే థియరీ లెర్నింగ్. అంటే మనం స్కూల్లో కాలేజెస్లో బుక్స్ నుంచే చదువుకొని బుక్స్ చదివి ఏదైతే మనకు సబ్జెక్టులు ఉంటాయో ఈ సబ్జెక్టులు పట్టుకొని చదివితే మన సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది లైఫ్లో, లేకపోతే ప్రాక్టికల్గా సొసైటీని అబ్జర్వ్ చేసి సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో జనాల అనుభవాల నుంచి వెళ్ళి సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళ అనుభవాలు బయోగ్రఫీలు చదివి సొసైటీలో సక్సెస్ఫుల్ పర్సన్స్ని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వాళ్ళ కింద పని చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే సక్సెస్ అవుతామా అన్నదానికి నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి కన్వే చేస్తాను మీకు. అయితే ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన పేరు రాజు, ఇంకొక ఆయన పేరు శ్యామ్. ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటే ఊర్లో పక్క ఉండి ఇల్లు. అయితే రాజు వాళ్ళ నాన్ననేమో ఒక చిన్న ఉద్యోగి, జాబ్ చేస్తాడు. శ్యామ్ వాళ్ళ డాడేమో రైతు. అయితే ఈ రాజు శ్యామ్ ఇద్దరు ఏం చేస్తారనంటే వాళ్ళ ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి దాకా ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకుంటారు. అయితే 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజు వాళ్ళ డాడీ ఏదో చిన్న జాబ్ చేస్తాడు కాబట్టి రాజుని ఏం చేస్తాడంటే హైయర్ స్టడీస్ గురించి వాళ్ళ చుట్టుపక్కల ఒక కాలేజీకి పంపిస్తాడు. కాలేజ్ పంపించి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటారు. అయితే శ్యామ్ వాళ్ళ డాడీ రైతు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఆర్థికంగా వాళ్ళు బలంగా లేరు, ఆర్థికంగా వాళ్ళ దగ్గర పైసలు లేవు. సో శ్యామ్కి ఎడ్యుకేషనల్గా సపోర్ట్ చేయడానికి వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు లేవు. సో శ్యామ్ ఏం చేసినాడు, డ్రాప్ అవుట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఇక్కడ శ్యామ్ లైఫ్లో పైకి ఎదిగిండా, రాజు లైఫ్లో పైకి ఎదిగిండా అన్నది మీకు ఎట్లా ఎవరు ఎదుగుతారు ఎవరు ఎదిగిరు అన్నది మీకు వీడియో అంటే కొంచెం మంచిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఏం చేయాలంటే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ కూడా చేయరి. అయితే రాజుని కాలేజ్ చేసిన తర్వాత రాజు కాలేజ్కి పోతుండు. రెగ్యులర్గా వాళ్ళ సార్లు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే బుక్స్లో ఉంటో రాసిండు, ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయిన తర్వాత మంచి మార్కులు వచ్చినాయి. వీళ్ళ డాడీ ఏం చేస్తున్నాడంటే మా వాడు మంచిగా పాస్ అయ్యిండు, మంచి మార్కులు వచ్చినాయని చెప్పేసి మంచిగా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రాజు ఆ కాలేజ్లో చదువుకొని ఆ డిగ్రీతో బయటకు వచ్చిండో, ఆ 4-5 సంవత్సరాలు ఏదైతే మనం ఇంటర్ చేసి డిగ్రీ చేసి ఏం చేస్తామో చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క జాబ్ పోయినా సరే మన రాజు ఏం చేస్తుందంటే ఆ ఎదుటి పర్సన్, జాబ్ ఇచ్చే పర్సన్, జాయినింగ్ ఆఫ్ బిజినెస్ ఎవల బిజినెస్లోనైతే పనిచేయనికి పోతుండే రాజు వాళ్ళ క్రైటీరియాని నింపలేకపోతుంది. అంటే నీకు ఎవడు జాబ్ ఇవ్వాలన్నా సరే, ఏ బిజినెస్ మ్యాన్ నీకు జాబ్ ఇవ్వాలన్నా సరే ఫస్ట్ అయినా చూసేది ఏంటంటే ఈయన నాకు ఏ పొజిషన్కి పనికొస్తాడు, అండ్ నీ దగ్గర ఆ పొజిషన్కి తగ్గట్టు స్కిల్స్ ఉన్నాయా, నాలెడ్జ్ ఉన్నదా, నువ్వు ఆ పొజిషన్ని భర్తీ చేయగలుగుతావా, ఆ పొజిషన్కి న్యాయం చేయగలుగుతావా అన్నది మాత్రమే చూస్తావు. ఇక్కడ నువ్వెంత చదువుకున్నావా, నీ డిగ్రీ దాన్ని పక్కన పెట్టేదా ఫస్ట్ ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే నీకు జాబ్ ఇవ్వాలంటే చూసేది ఇది. మనోడు ఏం చేసిందంటే వాళ్ళ సార్లు చెప్పిన సబ్జెక్టులు ఇన్నాడు, బుక్లు ఉన్న చదివి ఎగ్జామ్ రాసిండు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ క్రైటీరియాని మీట్ అయ్యలేకపోతుంది. అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోవడం కావచ్చు, వాళ్ళు అడిగిన దానికి మాట్లాడలేకపోవడం కావచ్చు, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో ఇది రాజు దగ్గర దొరకలేదు. ఇప్పుడు రాజు ఏంటంటే డిసప్పాయింట్ అయిపోయి ఇంకా నాకు జాబ్ రాదు అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసి నాకు జాబ్ రాదు. రాజు ఏం బిలీవ్ చేసిండానంటే నేను చదువుకున్నా, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నాకు జాబ్ వస్తుంది ఎక్కడికి పోయినా. బట్ సొసైటీ సర్టిఫికేట్ల మీద నడవదు. నీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయా, ఏ బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే పట్టించుకోడు. ఫస్ట్ ఏంటంటే నీ స్కిల్ ఇంపార్టెంట్. నీ దగ్గర స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే నీ సర్టిఫికేట్కి వాల్యూ వస్తుంది. నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది, లోపల సబ్జెక్ట్ లేదు, అది వర్త్లెస్, దేనికి పనికిరాదు. నీ దగ్గర స్కిల్ ఉంది, సబ్జెక్ట్ కొంచెం తక్కువ ఉంది, అర్థమైందా? నీ దగ్గర స్కిల్ ఉంది, సబ్జెక్ట్ లేదు అంటే నువ్వు చదువుకోకపోయినా సరే నువ్వు లైఫ్లో పైకి ఎదుగుతావు. నేను దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏందో చెప్తాను. మనోడు ఏం చేసినంటే రాజు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీకి తెలిసింది. మళ్ళీ అదోటి చూసుకొని అదోటి అమ్మి మనోని హాస్పిటల్లో మళ్ళీ 4-5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ సేవ్ చేసుకున్నాడు. ఇది ఒక సైడ్ రాజు పరిస్థితి ఏంటిదనంటే రెగ్యులర్గా కాలేజీకి పోయి డిగ్రీ తీసుకొని లోపల ఏం స్కిల్స్ లేవు, మార్కెట్లో ఏం అవసరమో అది అలా టీచర్స్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది రాజు పరిస్థితి. ఇంకో సైడ్ శ్యామ్ ఏం చేసిందంటే 10వ తరగతి డిస్కంటిన్యూ కాగానే ఒక గ్యారేజ్లో జాయిన్ అయ్యాడు, ఒక బైక్ గ్యారేజ్లో జాయిన్ అయిన తర్వాత శ్యామ్ దగ్గర ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ పట్టుకున్నాడు. ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఆయన ముందట ఏం జరుగుతుందో చూసి దాన్ని నేర్చుకోవాలి అంతే. అయితే ఆ బైక్ గ్యారేజ్లో జాయిన్ అయ్యాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు బైక్లో రోజు ఎన్ని బైక్లు వస్తున్నాయి, ఆ బైక్లకు ఎట్లా ఆయిల్ చేంజ్ చేస్తారు, పంక్చర్ ఎట్లా చేస్తున్నారు, రిపేర్ ఎట్లా చేస్తున్నారు, సర్వీసింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, మనకి ఎంత ఖర్చు పడుతుంది అని ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా దాని మీద ఫోకస్ పెట్టిండు. ఆ బిజినెస్ని మొత్తం స్టడీ చేస్తుండు, డే బై డే స్టడీ చేస్తుండు. ఏమవుతుంది సార్, కస్టమర్స్ ఎట్లా వస్తారు, వాళ్ళకి ఏం సర్వీస్ కావాలి, ఏం స్పేర్ పార్ట్స్ కావాలి, ఆయిల్ చేంజ్ ఏంటిది, వాటర్ సర్వీసింగ్ ఏంటిది, స్పేర్స్ ఏమన్నా రిప్లేస్ చేస్తే ఎంత డబ్బులు తీసుకోవాలి, ఇవన్నిటి మీద మంచి అవగాహన వచ్చింది. ఆ స్పేర్స్ ఎక్కడికి వెళ్ళి కొనాలి, ఇట్లా మంచిగా అబ్జర్వ్ చేసి ఒక బిజినెస్ని ఎట్లా రన్ చేయను 5 సంవత్సరాలలో మంచిగా దాన్ని అర్థం చేసుకొని ఏం చేసిందంటే ఒక చిన్న షాప్ ఓపెన్ చేసుకున్నాడు. సైడ్కి ఒక చిన్న షాప్ ఓపెన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయననే ఇద్దరు ముగ్గురిని హైర్ చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని సొంతంగా మెకానిక్ షెడ్ నడుపుతాడు.
మెకానిక్ షెడ్ అంటే నథింగ్ బట్ ఒక సర్వీస్ ఇస్తుండే జనాలకి. ఏం సర్వీస్ ఇస్తున్నా అంటే జనాల బైక్లకు వాళ్ళకి ప్రాబ్లం వచ్చి దాన్ని రిపేర్ చేసి ఇస్తాడు, దానికి ఎంత వాల్యూ ఉంటుందో అంత డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాక 5-6 సంవత్సరాలలో శ్యామ్ ఒక మెకానికల్ గ్యారేజ్కి, ఒక బైక్ గ్యారేజ్కి ఓనర్ అయిపోయిండు, డబ్బులు సంపాదిస్తే ఇప్పుడు శ్యామ్ కిందనే ఒక 4-5 పనిచేస్తారు. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ ఏం అర్థమైందో నాకు కింద కామెంట్ చేయరి. ఏంటిదనంటే నువ్వు రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేస్తున్నావు, ఓకే నేను కాదని చెప్పా. రెగ్యులర్ ఎడ్యుకేషన్కి నీకు స్కిల్స్ తోడు కాలేవు అనుకో, నువ్వేం చేయలేవు. ఏం చేసినా సరే అంతకంతా ఏమవుతావు అంటే ఒక కంపెనీలో ఎంప్లాయీ లెక్క మిగిలిపోతావు. కానీ నీకు బయట అబ్జర్వ్ చేసి తెలుసు, నీ అబ్జర్వేషన్ స్కిల్స్ బీభత్సంగా ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తావు, అర్థం చేసుకుంటావు. అప్పుడు దాంతో నువ్వు నీ ఫోకస్ని ఒక పనిలో పెట్టి ఆ పనిని క్రియేట్ చేస్తావు. ఇప్పుడు 5 సంవత్సరాలు నువ్వు డిగ్రీ చేసి నువ్వేం చేస్తున్నావు అంటే ఒక చిన్న జాబ్కి పని చేస్తున్నావు. ఇక్కడ నువ్వు అదే సంవత్సరాలలో ఒక బిజినెస్ని స్టడీ చేసినావు, ఒక బిజినెస్ 5 సంవత్సరాలు పెడితే నువ్వు ఓనర్ అయిపోతున్నావు. అండ్ ఓనర్కి ఎంప్లాయీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓనర్ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, ఎంప్లాయీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఓనర్ బిజినెస్ ఓనర్స్ ఉంటే, అండ్ బిజినెస్ చేసేటోళ్ళు ఉంటే, దందా చేసేటోళ్ళు ఉంటే, మీరు అలా అడిగితే అలా లైఫ్ ఎట్లుంటాయో మీకు తెలుస్తాయి. మీ ఊర్లో కోటలను చూస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, ఏమైనా మంచి పొజిషన్లో ఉంటారు. ఇట్లా బిజినెస్ చేస్తే మాత్రం ఉంటారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు థియరీ నువ్వు ఏదైతే బుక్స్లలో చదివిన దానికంటే ఎక్కువ కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే నువ్వు బయట అబ్జర్వ్ చేసి ఏం ఫీల్డ్ ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది అని ఎవడైతే అర్థం చేసుకుంటాడో, డీప్గా అబ్జర్వ్ చేస్తాడో, వాళ్ళే ఇలా ప్రపంచంలో కూడా పెద్ద ప్లేస్లో ఉన్నాడు. మీకు ఎలాన్ మస్క్ తెలుసు అనుకుంటా. ఎలాన్ మస్క్ అసలు రాకెట్ సైన్స్కి సంబంధించిన పర్సనే కాదు. అంటే రాకెట్ల గురించి ఆయనకి ఏం కూడా తెలియదు. బుక్స్లలో చదివే రాకెట్ కనిపెట్టాడు. మీరు తెలుసుకోరు, కావాలనుకుంటే మీరు రీసెర్చ్ చేస్తే మీరు తెలుసుకుంటే ఎలాన్ మస్క్ ఎవరు ఏం చేసినట్టే మీకు అర్థమైంది. అంటే నువ్వు ఏమన్నా చేయనీకి స్కూల్కి కాలేజ్కి పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ దగ్గర ఒక జీల్ ఉండాలి. ఏంటంటే నేను నేర్చుకోవాలి. నువ్వు ఏ లైన్లో నేర్చుకుని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నావా, దెన్ వన్ డే నువ్వు ఖచ్చితంగా షైన్ అవుతావు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. థియరీ ప్రకారం మెయిన్ వాళ్ళందరూ చాలా మంది నాకు జాబ్ కావాలి ఒక్కొక్క నోటిఫికేషన్కి 100,000 మంది అప్లై చేస్తూ ఉంటారు, క్యూలు కడతా ఉంటారు. ఆ 100,000 మందిలో ఒక్కొక్క ఇద్దరికి మాత్రం జాబ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? మిగతా వాళ్ళందరూ ఇంకొక సైడ్ చూడరు. నువ్వేం చేయగలుగుతావు, నీ లోపల ఏం కెపాసిటీ ఉంది, నీ స్కిల్స్ ఏంటి, నీ స్కిల్స్ని ఉపయోగించి, నీ టాలెంట్ ఉపయోగించి ఏమన్నా కన్స్ట్రక్ట్ చేయగలుగుతావా అని మాత్రం నార్మల్ జనాలు అస్సలు ఆలోచించాం. మీకు ఇంకో మంచి స్టోరీ చెప్తా. ఏంటిదనంటే కుక్క మైండ్ సెట్కి సింహం మైండ్ సెట్కి తేడా చెప్తాను. కుక్క మైండ్ సెట్ ఏముంటుందంటే కుక్కకు ఒక చిన్న చికెన్ లాలీపాప్ చూపెట్టినాం అనుకో, చికెన్ ముక్క చూపిస్తే ఏంటంటే ఆ ముక్కనే తీసుకొని ఆ ముక్కని తినడానికి ట్రై చేస్తుంది. అదే సింహం ముందట నువ్వు అదే చికెన్ ముక్క పెట్టినావు అనుకో, అది చికెన్ ముక్కను చూడదు, అది నీ చేతిని చూస్తుంది. ఎందుకోసం అంటే ఆ చికెన్ ముక్క కంటే పెద్ద చేతి ఏంటిది, నీ చేతే పెద్ద చికెన్ ముక్క దానికి. అంటే నువ్వు ఏ విషయాన్ని అయినా సరే లోతుగా అబ్జర్వ్ చేస్తే నువ్వు చదువుకొని ఏం చేస్తున్నావు, నువ్వు చదువుకున్న చదువు నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ ఫీల్డ్ ఉపయోగపడుతుంది, ఎక్కడ దీన్ని నేను వాడగలుగుతా, ఇది నేర్చుకుని నేను ఎక్కడ పని చేయాలి, ఏ ఫీల్డ్లో పని చేయాలని నీకు అర్థం కావాలి. ఇవేం లేకపోతే నువ్వు ఏదైనా ఒక ఫీల్డ్ని తీసుకొని దాన్ని డీప్గా అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది ఫీల్డ్లో, ఎట్లా పని చేస్తున్నారు, ఎట్లా జనాలు ఎదుగుతున్నారు, ఎట్లా సక్సెస్ఫుల్ పర్సన్స్ అంత దూరం దాకా ఎట్లా వేరని నువ్వు డెప్త్గా అబ్జర్వ్ చేస్తే నీకు సక్సెస్ ఫార్ములా ఖచ్చితంగా దొరుకుతుంది. సో నేను ఏం చెప్తానంటే థియరీ చదివితే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈ థియరీ తోటి స్కిల్స్ నీ దగ్గర అబ్జర్వేషన్ లేదు, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుని లేదు, వేరే వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోం. సో నువ్వు ఏం కూడా చేయలేవు. ఏదో ఒక చిన్న ప్లేస్లో ఆడ మగ్గిపోతాం అంతే. లైఫ్లో పెద్ద ప్లేస్ కొనంటే సరిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థమైతే నాకు కింద కామెంట్ చేయరి, వీడియోని కూడా లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేయరి. థ్యాంక్ యూ అందరికీ.